మెడికల్ కళాశాలలో జరిగిన అక్రమ నియామకాలను వెంటనే రద్దు చేయాలి. బీవీఎం, ఎస్వీఐ, ఎస్ఎఫ్ఐ, జీవీఎస్, బీడీఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మెడికల్ కళాశాల ముట్టడి అడ్డుకున్న పోలీసులు కళాశాల ముందు బైఠాయించి కామారెడ్డి ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఇటీవల భర్తీ చేసిన అవుట్సోర్సింగ్ ఉద్యోగ నియామకాల్లో అవకతవకలు జరిగాయంటూ అక్రమ నియామకాలు చేశారని, వెంటనే వాటిని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి మెడికల్ కళాశాలలో విద్యార్థి సంఘాలు ముట్టడించారు. పోలీస్ అడ్డుకునే ప్రయత్నం చేయగా కళాశాల ముందు బైఠాయించి ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడారు. మెడికల్ కళాశాలలో అవుట్సోర్సింగ్ పద్ధతిలో చేసిన ఉద్యోగ నియామకాల్లో పూర్తిగా అక్రమ నియామకాలు చేశారన్నారు. ఇదే విషయంపై గతంలో అప్లై చేసుకున్న నిరుద్యోగులు కలెక్టర్ను ఎస్సీ ఎస్టీ కమిషన్ కలిసి ఫిర్యాదు చేయడం జరిగిందని, దీంతో ఎస్సీ ఎస్టీ కమిషన్ అధికారులకు నోటీసులు ఇచ్చారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం కొత్త నోటిఫికేషన్ ఇచ్చి దరఖాస్తులు మళ్లీ స్వీకరించాల్సిండగా పాత నోటిఫికేషన్ నుంచి స్వీకరించిన దరఖాస్తుల ద్వారానే స్వీకరించారు. దీంతో అర్హులైన వారికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నిరుద్యోగులకు అన్యాయం జరిగిందని, నియామకాల్లో సైతం నిబంధనలు బేఖాతరు చేశారని, నియామక పత్రాలు అందించి మెరిట్ లిస్టు వేయడంపై జిల్లా ఉన్నత అధికారులు కళాశాల ప్రిన్సిపల్ నిరుద్యోగులకు సమాధానం ఇవ్వాలన్నారు. We want justice. 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 సాధించా సిగ్గు అర్హత లేని వారికి ఉద్యోగాలు ఇవ్వడమా? ఖబర్దార్ కళాశాల ప్రిన్సిపల్. నేనేమంటున్నా, అర్హత లేని వాళ్ళు ఉద్యోగాలు చేస్తా ఉన్నారు సార్. ప్రజల ప్రాణాలకు సెక్యూరిటీ ఇస్తారా వాళ్ళు? ఆల్రెడీ క్లాసులు నడుస్తున్నాయి. ఎవరైతే బాధితులు డిస్టర్బెన్స్ చేయండి, కోఆపరేట్ చేయండి, రండి రండిగా. మేమేమంటామంటే ప్రిన్సిపల్ ఉంటే నేను ఇప్పుడు ఒకటి నేను వాడికి వస్తే చెప్తాను. ఇక్కడ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ ఖబర్దార్. ఉంటే కలెక్టర్ నిమ్మకు నేత ఆఫీస్ ఛాంబర్లకు కొని చూసుకున్నారు తప్ప చర్యలు తీసుకోలేకపోయారు. మేము గతంలో కూడా ఇదే ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఇదే కళాశాల ప్రిన్సిపల్ నోటిఫికేషన్ అర్హత లేకున్న వాళ్ళకు అలాగే నోటిఫికేషన్ ఇచ్చి అర్హత లేని వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళని పూర్తి డబ్బులు తీసుకొని ఈ ఏజెంట్ల పేరుతోని కామారెడ్డి మ్యాన్ పవర్ ఏజెంట్స్ తోని పూర్తిగా డబ్బులు వసూలు చేసి నిరుద్యోగులు పొట్టలు కొడతా ఉన్నారు. ఇదే గతంలో కలెక్టర్ ఫిర్యాదు చేసాం, ఈ ప్రిన్సిపల్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ పూర్తిగా అర్హత లేని వారికి ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు. ఇది పద్ధతి కాదు. ఎందుకంటే తెలంగాణ సాధించుకున్న తెలంగాణలో నిరుద్యోగులకు అన్యాయం అవుతా ఉంది. చదువుకున్న వాళ్ళు నిరుద్యోగులుగా మిగిలిపోయి వాళ్ళకు ఏది జీతాలు చాలి జీతాలు చేస్తా ఉన్నారు. వాళ్ళకు సరైన ఉద్యోగం కల్పించాలని బీఎస్సీ గానీ అలాగే డిఎంఎల్టీ గానీ అలాగే మిగతా జిఎన్ఎం గానీ జేఎన్ఎం గా చేసా వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వకుండా బీఏ బీకామ్ అలాగే మిగతా కోర్సు వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళ నుంచి లక్షలాది రూపాయలు 2 లక్షల నుంచి 5 లక్షల వరకు వసూలు చేసుకుని వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఇదే విషయము మేము చాలాసార్లు సభ్యురాలు గారికి విన్నవించడం జరిగింది, కలెక్టర్ విన్నవించడం జరిగింది. కానీ ఎవరు కూడా స్పందించకపోవడం జరుగుతూ ఉంది. కలెక్టర్ కూడా మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, మీ పాత్ర ఉందా? ఉంటే మాకు చెప్పండి, మేము బరాబర్ మీ మీద పోరాటం చేస్తా ఉన్నాం. అలాగే ఈ ప్రిన్సిపాల్ వెంటనే సస్పెండ్ చేయాలా, లేకపోతే ఈ రోజు నిరసన చేస్తా ఉన్నాం. రేపు మాత్రం చాంబర్లో వచ్చి మీ ఏదైతే నిరుద్యోగులను ఇబ్బంది పెడతా ఉన్నారో మీ భారతం పెడతామని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే ఈ పూర్తిగా క్వాలిఫై ఎవరైతే ఏజెన్సీ రద్దు చేయాలా, అలాగే ప్రిన్సిపాల్ ని సస్పెండ్ చేసి ఈ నియామకాలపై విచారణ చేపించి వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం.
మెడికల్ కళాశాలలో ఈ మధ్య కాలంలో జరిగినటువంటి రిక్రూట్మెంట్ ఏదైతే ఉందో ఈ రిక్రూట్మెంట్ పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా ఇవాళ అవినీతికి పాల్పడి మొత్తం రిక్రూట్మెంట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ఒక్కొక్క క్యాండిడేట్ నుంచి 2 లక్షల రూపాయలు వసూలు చేసి ఇవాళ క్యాండిడేట్ల దగ్గర వసూలు చేసి ఇలా రిక్రూట్మెంట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. కొద్దిమంది బాధితులు చెప్తా ఉన్నారు, ఒకసారి ఫోన్ పేలో అమౌంట్లు కొట్టించుకొని మళ్ళీ రివర్స్ అమౌంట్ కొట్టిరంట. ఈ రిక్రూట్మెంట్ అనేది పూర్తిగా విరుద్ధమైనది. ఒక ఏజెన్సీని అడ్డం పెట్టుకొని ఎంప్లాయ్మెంట్ ఆఫీసరు తర్వాత కళాశాల ప్రిన్సిపల్ కుమ్మక్క ఇవాళ ఈ రికమెండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. మేము గతంలోనే చెప్పాం, ఇవాళ ఎంతో మంది చదువుకున్న విద్యార్థులు ఇవాళ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలన్నా స్థిరపడతామని చెప్పేసి ఎన్నో ఆశలతోటి ఇవాళ అప్లై చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. మెరిట్ లో 88% మెరిట్ వచ్చినటువంటి విద్యార్థికి ఇవాళ ఇక్కడ ఉద్యోగం ఇవ్వలేదు, కానీ 84-85% వచ్చినటువంటి ఇవాళ విద్యార్థులకు ఇక్కడ రిక్రూట్మెంట్ లో ఉద్యోగావకాశాలు కల్పించారు. ఇది ఎక్కడి న్యాయం? ఇంకొక విద్యార్థికి 48% ఇవాళ 48% ఒక విద్యార్థికి మెరిట్ ఉంటే 48% కాదని చెప్పి 44%, 43% వచ్చినటువంటి విద్యార్థులకు ఇవాళ ఇచ్చిన పరిస్థితి ఉంది. పూర్తిగా ఈ కామారెడ్డి మ్యాన్ పవర్ ఏజెన్సీని అడ్డం పెట్టుకొని ఇవాళ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ లో పనిచేసేటువంటి వాళ్ళు ప్రిన్సిపల్ పూర్తిగా కుమ్మాయికై సుమారు ₹1 కోటి వసూలు చేసి ఇవాళ ఈ రిక్రూట్మెంట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. కావున దీని మీద సమగ్ర విచారణ జరపాల్సిందే. గతంలో కలెక్టర్ గారికి ఇచ్చినాం, అడిషనల్ కలెక్టర్ గారికి ఇచ్చినాం. వీళ్ళిద్దరికి ఇచ్చినా కూడా ఇప్పటివరకు ఈ రిక్రూట్మెంట్ మీద ఎట్లాంటి స్పందన కూడా చేయలేదు. ఈ రిక్రూట్మెంట్ ఆపకపోతే ఖచ్చితంగా ఈ నిరసనతో ఆపం. రేపు వేలాది మంది విద్యార్థుల్ని, కళాశాల విద్యార్థుల్ని ఏకం చేసి ఇదే కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా సిఎస్ గారిని కూడా ఈ విషయంలో ఈ 2 రోజుల్లో మన తెలంగాణ చీఫ్ సెక్రటరీ గారిని కూడా కలవబోతా ఉన్నాం. కాబట్టి వెంటనే కలెక్టర్ గారు జోక్యం చేసుకుని వెంటనే ఈ రిక్రూట్మెంట్ రద్దు చేయాలని చెప్పి సమగ్ర విచారణ జరిపించాలని చెప్పి డిమాండ్ చేస్తాడు.